నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్ నేను భాగ్యశ్రీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తమిళనాడు మద్యం సంస్థ టెస్ట్ మార్క్లో 1000 కోట్ల కుంభకోణం జరిగిందన్నది ఈడీ ఆరోపణ. దీంతో ఈడీ సోదాలు మొదలు చేసింది. రాష్ట్రాల అంశాల్లో ఈడీ జోక్యం చేసుకుంటుందని స్టాలిన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడంతో ఈడీని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. ఇక రాజ్యాంగ ఈడీ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఇలా ఈడీపై సుప్రీంకోర్టు ఎన్నోసార్లు వ్యాఖ్యానించింది. అయినా ఈడీ తీరు మారడం లేదు. కేంద్రంలోని పెద్దల చేతిలో పావుగా మారుతూ వారి మనసరిగి వ్యవహరిస్తూ అబాసుపాలవుతోంది. ఇక తన స్వతంత్ర ప్రతిపత్తి కాపాడుకోవడం లేదు. ఇలా ఇంకెన్నాళ్ళు ఇదే అంశంపై బిగ్ టాక్. ఇక ఇవాల్టి బిగ్ టాక్లో పాల్గొనడానికి విశ్లేషకులు సాదిక్ గారు, అలాగే అడ్వకేట్ గారు ముప్పాల సుబ్బారావు గారు, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నగేష్ గారు, అలాగే బీజేపీ నాయకులు వీరేందర్ గారు ఉన్నారు. అలాగే ముఖ్యంగా సాదిక్ గారు నమస్తే అండి. నమస్తేనండి. మరి ఇవాళ ఈడీపై సుప్రీంకోర్టు అయితే చివాట్లు పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఈడీ హద్దులు మీరి ప్రవర్తిస్తుందంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అమ్మా, ఈడీ అనేది చాలా వరకు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు మోడీకి సంబంధించినటువంటి ఈడీ మోడీ అనే అటువంటి ఒక నినాదాన్ని అన్ని రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే ఎదుర్కొంటున్నారో వాళ్ళంతా కూడా ఇంతకుముందు ప్రీవియస్ లో కూడా అంటే ఇంతకుముందు గతంలో కూడా 10 సంవత్సరాల నుంచి ఇది ఒక పెద్ద చర్చనీయాంశమే. ఎందుకు ఈడీ యొక్క ప్రమేయం ఈ కాలంలో పెరిగింది? గత కాలం కంటే ఈడీ ఈ 15 సంవత్సరాల్లో అంటే ఈ 12 సంవత్సరాల్లో 11 సంవత్సరాల్లో ఎందుకంత యాక్టివేట్ గా తయారైంది అనేది ప్రజల ముందు ఒక పెద్ద ప్రశ్న. ఈడీ అనేది అనగానే ఏమనిపిస్తుందంటే కేంద్ర ప్రభుత్వము తను చెప్పినట్లు విననటువంటి వాళ్ళ మీద ఈడీని ఉపయోగిస్తున్నారు. ఈడీ యొక్క పరిధిని బాగా పెంచినట్టు కనిపిస్తుంది. ఈడీతో టార్గెట్ చేస్తున్నారు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తో టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ చాలాసార్లు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏవైతే ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కానివ్వండి, అంటే విచారణ చేసే సంస్థలు ప్రభుత్వంతో మమేకం కాకుండా ఒక ఇండిపెండెంట్ గా అంటే స్వయం ప్రతిపత్తిగా ఉండాలి అనేది ఒక ముఖ్యమైన అంశం. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఇంతకుముందు సిబిఐని కూడా అట్లనే చేశారు. సిబిఐని చాలా రాష్ట్రాలు మా రాష్ట్రంలో మీరు ఇన్వెస్టిగేట్ చేయడానికి వీలు లేదు అని, మా రాష్ట్రంలో మీరు రావడానికి వీలు లేదు అని అటు మమతా బెనర్జీ కానివ్వండి, ఇటు మరి ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, అవసరమైన తెలంగాణ రాష్ట్రంలో కూడా అప్పుడు ఒక పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఫెడరల్ స్ఫూర్తికి దెబ్బ తగులుతుందా అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ మధ్య కాలంలో ఫెడరల్ స్ఫూర్తికి దెబ్బ తగిలేటట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మన దక్షిణాది రాష్ట్రాలన్నీ గగ్గోలు పెడుతున్న మాటను కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, ఈడీ ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో నడుస్తుంది కాబట్టి దాన్ని బాగా ఉపయోగిస్తున్నారు. ఎవరైతే తమ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ చెప్పు చేతల్లోకి తీసుకోవడం అనేది ఒక నింద. రెండవది ఏంటి, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వము తన మొత్తం పెత్తందారీ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రయోగిస్తుంది ఈడీ ద్వారా అనేది రెండవది. మూడో అంశం ఏమొచ్చిందంటే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే దీనికి రాజ్యాంగపరమైనటువంటి ఏమైనా హక్కులు ఉన్నాయి, రాజ్యాంగపరంగా ఈ చట్టం చెల్లుతుందా? చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈడీ వాళ్ళకి చాలా వెన్ కంపేర్ విత్ అదర్ అంటే అదర్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ సిబిఐ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఈడీకి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు. ఆ ప్రత్యేకమైన అధికారాలు ఏంటంటే వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళు మానిటరీకి సంబంధించిన మనీ లాండరింగ్ సంబంధించిన విషయాలను వాళ్ళు జోక్యం చేసుకోవచ్చు, ఈడీ ఫైల్ చేయొచ్చు కేసెస్ ని. ఇట్లా చాలా చాలా కొన్ని ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఎక్స్టెన్సివ్ గా ఉన్నాయి, అంటే విస్తారంగా ఉన్నాయి. ఈ విస్తారంగా ఉన్నప్పుడు వాటిని యూజ్ చేసేటప్పుడు వాటిని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది చాలా ముఖ్యమైన అంశం. బంగారు కత్తి ఉన్నా కూడా కోసుకోలేం కదమ్మా.
అందుకోసం కత్తి బంగారమైనా కోసుకోలేము అనే నానుడు ఉంది కాబట్టి ఇక్కడ ఏమని చెప్తా అంటే చట్టానికి అన్ని కూరలు ఉన్నప్పుడు ఆ కూరలు దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించకుండా అది రాజకీయ పరంగా ఉపయోగపడుతుంది అనేది చాలా ముఖ్యంగా వినవస్తున్నటువంటి మాట. ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీయడానికి ఆ రోజు రాష్ట్ర గవర్నర్ సంబంధించినటువంటి విషయంలో కూడా చెప్పాం. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా చేయొద్దు. మేము ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాం. మనందరం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గమనిస్తున్నాం. భారతదేశం విడిపోయే అంత నేను చాలా పెద్ద పదాలు ఉపయోగిస్తున్నాం. అంటే దక్షిణాది రాష్ట్రాలు కానీ కొన్ని రాష్ట్రాలు కానీ మేము విడిపోవాలి అనేంత ఆలోచన తెచ్చేటట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. ఫెడరల్ అనే పదం మన రాజ్యాంగంలో ఎక్కడా ఉండదు. మనది సమాఖ్య స్ఫూర్తి. ఇండియా ఈజ్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. ఫెడరల్ ఇంప్లైడ్ గా ఉంటుంది. ఫెడరల్ అట్లా ఇంప్లైడ్ గా ఉంటుంది. ఇంప్లైడ్ గా ఉన్నటువంటి ఫెడరల్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఫెడరల్ స్ఫూర్తిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ఫెడరల్ స్ఫూర్తిని జాగ్రత్తగా కాపాడుకునే నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. తనకి ఇష్టం వచ్చిన రాష్ట్రానికి తాను ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. తనకి ఇష్టం లేని రాష్ట్రాన్ని అంటే సమానత్వం లేనటువంటి విధానం, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద మీరు ఇట్లా చేస్తున్నారనే విధానం వచ్చింది. ఒక బెంగాల్ ఉత్తరాది రాష్ట్రం, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఈ ఈడీ అనేది చాలా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అనే అంశాన్ని ఈరోజు మరి దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా చాలా సార్లు చెప్పింది, వాట్ దిస్ ఈడీ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దిస్, వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు మనం అడగవలసింది ఏంటంటే భారతదేశం అంతా ఒక్కసారి ఈ పార్టీలన్నీ అడగవలసిందంటే ఈడీకి చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈడీ చట్టాన్ని మార్చాలి. ఈడీ చట్టం ఉన్నంత వరకు మనం ఇట్లాగే చర్చలు పెట్టుకుంటూ ఉంటాం. ఈడీ చట్టాన్ని మార్చాలి. ఏ విధంగా మారిస్తే నిజంగా ఉన్నటువంటి ఈ పార్టీ ప్రయోజనాలు కాకుండా నిజంగా ఉన్నటువంటి దోషులను మనం పట్టుకోవచ్చు. దానికి మరి పరిధులు ఏంటి, ఆ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి ఎంత ఇండిపెండెన్స్ ఉండాలి, అవి కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో లేకుండా ఉండాలి. చెప్పు చేతల్లో లేదని ఊరికే చెప్తారు నోటికి, కానీ చేసేటి అన్ని వెనక చెప్పు చేతల్లో పెట్టి చెప్పడం వేరు, చెప్పు చేతల్లో ఉండకుండా కనిపించడం వేరు, పని చేయడం. రాష్ట్రాలకు కూడా అదే ఈడీ బాగా పనిచేస్తుంది, అవసరమైతే మేము ఈడీకే ఇవ్వాలి ఈ కేసుని అనేసి రాష్ట్రాలు కూడా ఈడీకి పంపించేటువంటి అంశాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈడీని ప్రయోగిస్తారు, మా మీద దెబ్బతీస్తారు బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు అనేది చాలా ఈజీ అయిపోయింది. ఈ ఈడీ అనగానే ఓహో బీజేపీ ప్రభుత్వం అట్టనే చేస్తుంది అనే ఒక సంకేతాన్ని ఇవ్వడం ఇది మంచిది కాదు. ఈడీకి ఉన్నటువంటి చట్టాలను సవరణ చేయాలి. ఈడీ చట్ట సవరణ చేయాల్సిందే, ఈడీ చట్టాన్ని మార్చాల్సిందే. ఈడీ చట్టాన్ని మార్చడానికి ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఈ ప్రభుత్వం మీద ప్రభావిత వర్గాలని పెంచని ఈడీ చట్టాన్ని కొంత మార్చడానికి ప్రయత్నం. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుండి మార్చి ఏం చేయాలని కూడా ఆలోచించాల్సిన అవసరం ఒక నిమిషం సాదిక్ గారు. ఇక అలాగే వీరేంద్ర బాబు గారు ఉన్నారు. వీరేంద్ర బాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇవాళ మరి ఈడీ అంటే ఒక ఇండిపెండెంట్ సంస్థ, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి ఈడీ ఎక్కడ మనీ లాండరింగ్ జరిగితే ఎక్కడ అక్రమం జరిగితే అక్కడ ఈడీ ఉంటుందనేది మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో ఇవాళ ఈడీ అనేది కేంద్రం చేతిలో ఒక పావులా మారుతోంది. ఈడీ కేంద్రం చేతిలో ఒక కీలు బొమ్మగా ఉందనేది విమర్శలు వస్తున్నాయి. మరి ఎందుకు ఈ విధంగా ఈడీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నట్టు కూడా సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టిన పరిస్థితి ఉంది. మరి ఇదే విధంగా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఇప్పుడు ఈడీ గురించి మాట్లాడుతున్నామో, ఇప్పుడు గతంలో దేశవ్యాప్తంగా మీరు చూస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో అనేక కంపెనీ షెల్స్ అంటే ఇల్లీగల్ గా మరి రాష్ట్రాలలో ఫండింగ్ పెరిగిపోయి రాష్ట్రంలో అక్కడ ఉన్న ఏ పార్టీ అని ఉండనియండి, ఈ పార్టీ అక్కడ పొలిటికల్ పార్టీ ఉంది సరే, అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న వ్యవస్థ నడిపిస్తున్న వాళ్ళందరూ అనేక రకమైన ఈ మనీ లాండరింగ్ కేసు, మరి అట్లాగే షెల్ కంపెనీస్, అనేక షెల్ కంపెనీలు తెలిసి ఇష్టారాజ్యంగా బ్లాక్ మనీ అనేది ఏ విధంగా చేసినారో గత ప్రభుత్వాలలో, అంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎందుకు బాగా వినిపిస్తుంది ఈడీ అనేది, ఇంత ముందర ఎందుకు వినిపించేది కాదు ఈడీ అంటే, ఆ ప్రభుత్వాలు ఇటువంటి ఈ
ఇటువంటి సంస్థకి ఎటువంటి హోదాలు పవర్స్ ఏమి ఇవ్వకుండా పక్క కూర్చోబెట్టింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ హ్యాండ్ అంటే వారి బాధ్యత ఏందో వారికి తెలియజేసి మీ పని మీరు చేసుకోండి అనే ఉద్దేశంతో వాళ్ళకి వదిలేసినందుకు ఆ సంస్థ ఏదైతే ఇండిపెండెంట్ గా నడిపిస్తున్న సంస్థ దాన్ని ఫ్రీ హ్యాండ్ గా తీసుకొని వాళ్ళు ఏదైతే వాళ్ళు చేయాల్సిన ఉద్యోగం ఏదుందో వాళ్ళని ఉద్యోగం చేయనిస్తున్నారు. కానీ గతంలో ప్రభుత్వాలు వాళ్ళ ఆ ఉద్యోగం చేయనీయకుండా నిర్వీర్యం చేసి వాళ్ళని ఆఫీస్ మట్టుకే కూర్చోపెట్టిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ సంస్థ ఏదైతే ఉందో వీరేంద్ర గారు ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళ వర్క్ పరిధి ఏంటి, వీళ్ళు ఎక్కడ పని చేయాలి, ఎప్పుడు పని చేయకూడదు, వీళ్ళ బాధ్యతలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. దీంట్లో ఏమున్నది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే వాళ్ళు ఏంటి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏమైనా జరిగితే, అట్లాగే ఇల్లీగల్ అసెట్స్ కానీ, అట్లాగే మరి ఇన్వెస్టిగేటింగ్ ఉందా ఏదైతే మనీ లాండరింగ్ కేసెస్, ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ, మరి అనేకమైన షెల్ కంపెనీస్, ఇవన్నీ ఫ్రాడ్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళు యాక్టివేట్ అవుతారు ఆటోమేటిక్ గా. వీళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్స్ వీళ్ళకి వస్తుంటాయి. సో ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ రకంగా ఎక్కడ ఫారెన్ ఎక్స్చేంజెస్ అవుతున్నాయి, ఎట్లా ఏ విధంగా ఏం ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, ఈ బ్లాక్ అండ్ వైట్ జరుగుతున్నాయా లేదా, మరి బయట నుంచి మనీ ఎంత వస్తుంది, బయట ఈ ఏవైతే షెల్ కంపెనీస్ పెట్టి బయటికి మనీ ఎంత ఇది చేస్తున్నారు, వీళ్ళకి ఇంత ఫైనాన్షియల్స్ డెవలప్మెంట్స్ ఒకటేసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక్కడి నుంచి వస్తుంది. ఈ రకంగా వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేస్తారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ జీరో నుంచి ఒకటేసారి థౌజండ్స్లోకో ల్యాక్స్లలోకి పోయిందంటే వాళ్ళ డెఫినెట్లీ దే హ్యావ్ ఎన్ డౌట్, దే హ్యావ్ ద రైట్ టు టేక్ ద యాక్షన్, దే విల్ స్టార్ట్ దర్ ఇన్వెస్టిగేషన్ వితౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ టు స్టేట్ ఆర్ సెంట్రల్. దే హ్యావ్ ద రైట్ టు టేక్ ద యాక్షన్. సో ఆ విధంగా అది ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎవరి డైరెక్షన్లో నడవదు, వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. అది ఏ రాష్ట్రంలోనే ఉండనియండి. ఆ రాష్ట్రం ఢిల్లీలో చూశారు, ఢిల్లీలో మన లిక్కర్ స్కామ్ బయటపడినప్పుడు అక్కడ సీఎంనే బాధ్యత చేసి ఆయన జైల్లో పంపించినారా లేదా, అక్కడ ఏమైనా ఆయన మీద కుట్ర స్పెషల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే భారతీయ జనతా పార్టీ గవర్నమెంటే చేసింది. ఈ విధంగా అనేక రకంగా ప్రజల్లో అపోహ సృష్టించడానికే చేస్తున్నారు. కానీ అసలు ఈ రకమైన ఫ్రాడ్స్ గత ప్రభుత్వాలు జరిగాయి, కాంగ్రెస్ హయాంలో ఎన్నో జరిగాయి. ఆ టైంలో ఈ డిపార్ట్మెంట్ని అసలు ఇన్వాల్వ్ కానేకుండా వాళ్ళపై అనేక రకమైన ఒత్తిళ్లు తీసుకొచ్చినారు. కాబట్టి ఈ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకు ఇండిపెండెంట్గా వాళ్ళకి మీ పని మీరు చేసుకోండి, మీరు చేయాల్సిన పనులు చేయండి, మీ బాధ్యతగా మీరు వ్యవహరించండి అని చెప్పినప్పుడు వాళ్ళకు పర్ఫెక్ట్గా వాళ్ళు వాళ్ళ బాధ్యతగా ఏ రాష్ట్రంలో ఎక్కడైతే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వంలో ఏ విధంగా అయితే లిక్కర్ స్కామ్ 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా స్కామ్ జరుగుతుందో ఆ స్కామ్ దానిపైన వాళ్ళు ఛేదిస్తున్నప్పుడు డెఫినెట్లీ అపోజన్ అయితే ఉంటుంది. అక్కడ ప్రభుత్వానికి ఇన్కమ్ సోర్స్ పడిపోతుంది కాబట్టి ఆ ఇన్కమ్ సోర్స్ పోతుంది వాళ్ళు. కాబట్టి దానికోసం ఏం చేస్తారంటే తప్పకుండా కోర్టుని ఆశ్రయిస్తారు. మళ్ళీ హైకోర్టు కొట్టేసింది, మళ్ళీ సుప్రీంకోర్టు పోయినారు. సుప్రీంకోర్టులో ఏమన్నారంటే కొంచెం దూకుడు ఆపండి, వాళ్ళకి అంటే కొంచెం సమయం ఇచ్చి దాన్ని ఏ విధంగా కొంచెం ఇచ్చేయమన్నారు తప్ప, అంతేగాని మొత్తం మీ సోదాలు ఆపేయండి దానికే వీళ్ళు సంతోషపడడం. సోదాలు ఆపేయడానికి ఎవరు చెప్పడానికి వీలు లేదండి. ఒకటి కోర్టు అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, వీళ్ళు ఏమన్నా ఇల్లీగల్ గా వీళ్ళ బెదిరించి వసూలు చేస్తున్నారంటే అది ఏమైనా అవుతుంది. కానీ వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వీళ్ళు ఏ విధంగా అయితే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఏ విధంగా ఫారెన్ ఎక్స్చేంజెస్ పోతున్నాయి, మరి ఈ విధంగా జరుగుతున్నాయి. డెఫినెట్లీ దే హ్యావ్ ద రైట్. ఎక్కడైతే డౌట్ వస్తుందో అక్కడ ప్రాపర్టీ సీజ్ చేస్తారు, డాక్యుమెంట్ సీజ్ చేస్తారు, ఏదైనా మొబైల్ ట్రాన్సాక్షన్ చూశారు. మన తెలంగాణలో మరి కవిత గారిని కూడా అదే విధంగా ఈడీ ఎన్నోసార్లు ప్రశ్నించింది, మరి వాళ్ళని పిలిపించింది, వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకున్నారు, మళ్ళీ అట్లాగే ఎన్నో చెక్కింగ్ చేశారు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఎక్కడ గుడ్డిగా ఈడీ ఇన్వాల్వ్ అవ్వదు. వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినప్పుడే డెఫినెట్ గా దే హ్యావ్ ద రైట్ డెఫినెట్లీ టు ఎంటర్ ఇన్ అది అనమాట. ఎస్, మరి వీరేంద్ర గారు, ఇప్పటికే ఈడీ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి ఈ నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష నేతల మీద ఉపయోగించడానికి ఈడీని కేంద్రం ఒక అస్త్రంగా వాడుకుంటోంది అనే ఒక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటే నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈడీని ఒక కీలుబొమ్మల, ఒక అస్త్రంగా, ఒక పావులో వాడుకుంటుందా? అది
పావుగా వాడుకోవడం కాదండి, జరుగుతున్న ఫ్రాడ్స్ గురించి చెప్పడం తెలుసు. ఇప్పుడాగా జరిగిన ఫ్రాడ్స్లలో పట్టుకునే అన్ని కరెక్టా, వాస్తవాలు కరెక్ట్ ఉన్నాయా లేదా? ఢిల్లీలో కరెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కవిత గారి విషయంలో అదే జరిగింది, మళ్ళీ పంజాబ్లో అదే విషయం తేలింది, మరి ఇప్పుడు తమిళనాడులో కూడా అదే తేలుతుంది. ఎందుకంటే ఇవన్నీ గతంలో వీళ్ళందరూ ఈ విధంగా లిక్కర్ లోనే ఈజీగా రేట్లు పెంచుతున్నారు. సో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలపై కూడా చాలా ఇచ్చేస్తున్నది. ప్రభుత్వం అనేది ప్రజలని ఆదుకుంటుందా, ప్రజలపై మందుతో చేసి వాళ్ళ రెవెన్యూ పెంచుకోవడమా? ఏ విధంగా మనం దీనిలో మంచి ఆలోచించండి. దినదిన ఎక్సైజ్ డ్యూటీ అనేది ఈ లిక్కర్ అనేది తగ్గాల పెరగాల? అంటే రాష్ట్రానికి ఇన్కమ్ పెరుగుతానేనా ప్రజల లివర్లు కిడ్నీలు ఎంత దెబ్బతీస్తే రాష్ట్రానికి అంత ఇన్కమ్ అనుకుంటున్నారా? సో ఆరోగ్యరీత్యం ఒకటి, ప్లస్ వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ పెరుగుతున్నది, ఏ రకంగా ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ఎందుకు ఇంత రింగులు తయారవుతున్నాయి, ఎందుకు ఇంత పెద్ద మాఫియా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, దాంట్లో ఉన్న మినిస్టర్లు అందరూ ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఈ రిటైల్ ఏదైతే లిక్కర్ రిటైల్ ఏదైతే ఉందో, టాస్మాక్ అనేది ఉన్నదో, మళ్ళీ మీరు ఏ విధంగా ఇన్ని కోట్ల వ్యవహారం ఎట్లా చేస్తున్నారు, మరి డబ్బంతా ఎక్కడ పోతుంది, మరి అన్అఫీషియల్ ఎంత ఉంది? ఈ విధంగా తప్పకుండా ఈడీ దాని లెక్కలు తేల్చాల్సిందే. లెక్కలు తేల్చకుండా బ్లాక్ వైట్ చేసుకుంటూ మరి ఈ విధంగా వీళ్ళు దాస్తుంటే మళ్ళీ రాష్ట్రంలో మరి అవినీతి జరుగుతున్నప్పుడు ఇటువంటి ఈడీలు తప్పకుండా సౌదాలు జరుగుతాయి. దాని లెక్కలు అడిగే రైట్ వాళ్ళకు ఉన్నది. ఎస్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నగేష్ గారు జాయిన్ అయ్యారు. నగేష్ గారు నమస్తే అండి. నగేష్ గారు మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్. ఎస్ సార్, నగేష్ గారు మరి ఇవాళ ఈడీ హద్దులు దాటి వ్యవహరిస్తోంది, ఈడీ వ్యవహార శైలి మార్చుకోవాలి అంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఎన్నోసార్లు ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఇటు తమిళనాడుకు సంబంధించిన మద్యం సంస్థ టెస్మాక్లో కూడా 1000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ కూడా ఇప్పటికే ఈడీ శోధాలు కూడా మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇందులో భాగంగానే హద్దులు దాటి వ్యవహరిస్తోంది అంటూ కూడా ఈడీ ఎన్నోసార్లు ఈడీపై సుప్రీంకోర్టు చివాట్లు అయితే పెట్టిన పరిస్థితి మనకు తెలుసు. మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి నిజంగా ఇవాళ ఈడీ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, మరి రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఎక్కడ మనీ లాండరింగ్ జరిగినా కూడా ఈడీ అనేది అక్కడ ఉంటుంది. మరి ఈడీ సుప్రీంకోర్టు కాదు, ఇటు హైకోర్టు కూడా ఈడీ అనేది ఒక రాజ్యాంగమైన సంస్థ, మరి ఇందుకు హద్దులు దాటి వ్యవహరిస్తుంది అని అంటారు. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఫస్ట్ టైం నేను కార్ లో డిబేట్ చేస్తున్నాను. నాకు వ్యూవర్స్ కి ఐ పుట్ మై అపాలజీ ఫర్ దట్. ఎనీహో కార్ లో ఉంటే ఆ స్టూడియోలో ఉన్న ఫీల్, ఆ జోస్ రాదు. బట్ ఎనీహో ఐ విల్ ట్రై టు బీ ఆన్ ద టాపిక్. ఇప్పుడు సమస్య ఏంటంటే అమ్మా, ఈడీ ఓవర్ ఎంతూసియాసం ఈ రోజు సుప్రీంకోర్టులో లిమిట్ లో ఉండు అని చెప్పడం ఒక రకంగా. ఎందుకు ఈడీ ఓవర్ ఎంతూసియాసం చూపిస్తుంది? మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే లాస్ట్ 10 years లో ఈడీ ఈజ్ మిస్యూజింగ్, అంటే ఓవర్ రీచ్, జ్యూరిస్డిక్షన్ కి మించి అతి ఉత్సాహంతో పనిచేయడం లాస్ట్ 10-12 years లో బీజేపీ గవర్నమెంట్ లోనే జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది మీరు చూడండి. ఈడీ అనేది ఇప్పుడు మిస్యూజ్ ఆఫ్, అంటే ఎక్సెస్ మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఈడీ అనేది యాక్టివేట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఈ లాస్ట్ 12 years లో ఈడీ అనేది ఓవర్ ఎంతూసియాసం చూపించుకోవడానికి రీజన్స్ బీజేపీ గవర్నమెంటే. ఎందుకు అంటే మీరు రాజస్థాన్ లో చూడండి ఎలక్షన్స్ కి ముందు, అస్సాం లో చూడండి, మహారాష్ట్రలో చూడండి ఎలక్షన్, ఈవెన్ ఛత్తీస్గఢ్ లో చూడండి, ఇక్కడ తెలంగాణలో కూడా ఎలక్షన్స్ కు ముందు ఓవర్ యాక్టివిజం అనేది ఈడీది. ఈడీ ఒక పొలిటికల్ స్క్రూ, అంటే అది స్క్రూ డ్రైవర్ లాగా మారిపోయింది. అంటే టు డిటర్ అపోజిషన్, అంటే అపోజిషన్ ఏదైతే నేషనల్ పార్టీ ఉందో, కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ లో చాలా ఓవర్ యాక్టివ్ గా ఉంటది. కావాల్సుకొని ఇంటెన్షన్ గా సెంట్రల్ గవర్నమెంట్ లో ఎక్స్ట్రాడినరీ లీథల్ వెపన్ గా మారిపోతుంది. టార్గెట్ చేస్తున్నారు నాన్ బీజేపీ గవర్నమెంట్ రాష్ట్రాల్లో ఉన్న మినిస్టర్లకు కావచ్చు, అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు. ఎందుకు ఇది? దాని కోణంలోనే ఇప్పుడు చెన్నైలో జరగడం ఒక ఎగ్జాంపుల్ మీకు. అలా జరగొద్దు. అలా జరిగినప్పుడు ఈడీ కావచ్చు, రేపు సిబిఐ కావచ్చు, ఏదైతే ఓవర్ యాక్టివిజం చూపించి కాన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు సుప్రీం కోర్ట్ ఈస్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్.
అప్పుడు సుప్రీంకోర్టు హ్యావ్ ఆల్ ద పవర్స్. ఈరోజు ముట్టికాయలు వేయడానికి, ఈడీకి ముట్టికాయలు వేయడానికి అదో రీజన్. ఇంకోటి, బీజేపీ సోదరులకు ఈ అవగాహన ఉండకుండా ట్యాక్స్ ఎగ్గొట్టినప్పుడు, లార్జర్ మనీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వాలంటరీగా ఈడీ వస్తుంది. వాలంటరీగా ఈడీ రావచ్చు, కానీ కాన్స్టిట్యూషనల్ పర్మిట్ ని చూసుకునే పని చేయాలి. ఇది దేశం అంటే ప్రజలు అంటే మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ అనేవి ఉండాలి. ఈడీ ఈ రోజు ఎథికల్ అప్రోచ్ పెట్టుకోవట్లేదు. ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ కి ప్లీజింగ్, అంటే వాళ్ళ ఆనందం కోసం ఈడీ పని చేస్తుంది. ఈ ధోరణి అయితే మారాలమ్మా, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. దీనికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఈడీ అన్నిటినీ అబ్జర్వేషన్ లో పెట్టుకొని ఫంక్షన్ చేస్తుందా అంటే లాస్ట్ 10-12 years లో అయితే లేదమ్మా. దీనికి సోల్ కల్ప్రిట్ బ్లేమ్ చేయాలంటే బీజేపీ గవర్నమెంటే. ఎందుకంటే గవర్నెన్స్ అనేది అర్థం కానప్పుడు ఒక్కొక్క ఏజెన్సీని ఇలా మిస్యూజ్ దిశగా అంటే యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు అదే కోణంలో ఈ రోజు తమిళనాడు గవర్నమెంట్ కి ఇబ్బంది పెట్టడానికే ఈడీ అలా ఓవర్ యాక్ట్ చేయడం వల్లనే ఈ రోజు సుప్రీంకోర్టు నువ్వు లిమిట్ లో ఉండు, లిమిట్ క్రాస్ అయ్యి పని చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అబౌట్ ద పాలిటిక్స్, దిస్ ఇస్ ద టెక్నికల్ థింగ్. సాజిద్ అలీ గారు ఉన్నారు, అనాలిస్ట్, వాళ్ళు కూడా చెప్తారు. బీజేపీ అన్న గారికి ఏముంది, ఆయన పొలిటికల్ ప్రొపగండానే మాట్లాడతారు. కానీ ఇక్కడైతే థ్రెటన్ టు ద నెక్స్ట్ జనరేషన్, ఈడీ ఓవర్ యాక్టివిజం ఇస్ నాట్ గుడ్ ఫర్ ద హెల్దీ సొసైటీ. ఒక్క నిమిషం ప్లీజ్, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం. ఎస్ సార్, నాగేష్ గారు చెప్పండి. కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఎస్ చెప్పండి. యా, సో ఓవర్ యాక్టివిజం కావచ్చు, అగ్రెషన్ ఉండవచ్చు. అంటే ఎనీ ఇండిపెండెంట్ ఏజెన్సీ, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఓవర్ అగ్రెషన్ చూపిస్తే అది డెమోక్రటిక్ ప్రాసెస్ కి, డెవలప్మెంటల్ ప్రాసెస్ కి, ఓ హెల్దీ ఫ్రీ సొసైటీకి మంచిది కాదు. ఇది మన వ్యూవర్స్ అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే లాస్ట్ 10-12 years లో ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టలేదు. లాస్ట్ 10-12 years లో వెల్ఫేర్ కాంటెక్స్ట్ లో ఏ సమాజానికి మనం అబోవ్ పవర్టీ లైన్ తీసుకొచ్చాము, బహుజన సమాజానికి దేశ సంపాదన ఎంత పెంచాము, ఎంత పంచాము, ఇలాంటి ఏది జరగలేదు డెమోక్రటిక్ ప్రాసెస్ లో. అవన్నీ జరగాలి హెల్దీ డెమోక్రటిక్ ప్రాసెస్ లో, కానీ అవన్నీ జరగలేదు. కానీ ఈడీ మాత్రం ఓవర్ యాక్టివిజం చూపిస్తుంది. అది ఎందుకో బీజేపీ అన్నగారు చెప్పాలి. దిస్ ఇస్ నాట్ ఏ ఆటోక్రటిక్ నేషన్. అంటే ఇది ప్రజాస్వామ్యం, ఇందులో అథారిటీ ఇది కాదు. మోడీ హైతో మున్కిన్ హై, మోడీ హైతో గవర్నమెంట్ హై. నో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూ సపోజ్ టు స్పీక్ ఆన్ దట్ లైన్. ఇప్పుడు కొంచెం అథారిటేటివ్ రూల్ లాగా అంటే ప్రైమ్ మినిస్టర్, ఐ డ్యూ రెస్పెక్ట్ మై ప్రైమ్ మినిస్టర్, కానీ ప్రైమ్ మినిస్టర్ కొన్ని సంఘటనలో ఏం మాట్లాడారు, ఐఎమ్ సర్టెన్లీ దట్ నాది డివైన్ పుట్టుక, బయలాజికల్ బర్త్ కాదు అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎంత దురదృష్టమో మన దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు. 82% మనము పీడిఎస్ మీద డిపెండ్ అయి ఉంది దేశం. 2047 వరకు వికసిత్ భారత్ విశ్వగురు ఎలా అవుతామో బీజేపీ అన్నగారే చెప్పాలి. ఈ వికసిత్ భారత్ అచీవ్ చేయడానికి కూడా మీకు ఈడీ, సిబిఐ ఇవన్నీ అవసరం లేవు. అంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్ మంచిది కాదు డెమోక్రటిక్ ప్రాసెస్ లో. అయితే వ్యూవర్స్ తెలుసుకోవాలి, లార్జెస్ట్ కాంటెక్స్ట్ లో దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది ప్రజాస్వామ్యంలో ఇంత దూకుడు మంచిది కాదు. దానికి ఎగ్జాంపుల్ ఈ రోజు సుప్రీంకోర్టు పట్టి. ఎస్ వీరేంద్ర గారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు మిత్రులు నాగేష్ గారు ప్రొపగండా అంటారు. మిత్రుల ప్రొపగండా కాదు, మనం వాస్తవాలు మాట్లాడుతున్నాము. గతంలో ప్రభుత్వాలు గరీబీ అనుకుంటూ ప్రజలకి క్లారిటీ, అసలు ఏ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది, ఏ విధంగా ఏముంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏంది, జ్యుడిషియరీ ఏంది, ఇవన్నీ తెలియకుండా ఏదో గుడ్డిగా 50 సంవత్సరాలు నడిపించారు. ఇప్పుడు ప్రజలకి క్లారిటీ ఉన్నది. ఏంటి, ఎక్కడ, ఏంటి, ఎలాగా, ఎప్పుడు, ఏంటి అనేది చాలా క్లారిటీ వచ్చింది. ప్రజల హక్కు ఏంటి, ప్రజలకి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, రాష్ట్రాలు చేయాల్సిన పనులు ఏంటి, అన్ని ఎవ్రీథింగ్ క్లియర్ గా గత 10 సంవత్సరాల నుంచి ప్రజల మధ్య, ప్రజల కోసము పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ గా అక్కడ ఎవరుంటే వారి పేరు తీసుకుంటాం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు, కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు. కాబట్టి ఇక్కడ ఎవరు సెల్ఫ్ ఎజెండా, ప్రొపగండా ఏం లేదు.
ఒకటే దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఏమున్నాయి చేస్తారు. అట్లాగే కేంద్రంలో ఉన్న దానికి ఒక ఇండిపెండెంట్ సంస్థ ఏదైతే ఈడీ ఏదైతే ఉందో దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇక్కడ గతంలో కాంగ్రెస్ ఇప్పుడు ఈ నిన్న మొన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో రకాలుగా ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వచ్చి సీట్లో కూర్చొని మరి చేస్తున్నారు. మరి మొన్న సడన్ గా సీఎం గారు అప్పులు పాలైపోయింది, మనకు ఎవడు ఏమి ఇస్తలేడు, సెంట్రల్ నుంచి ఎంత ఫండ్ ఇచ్చినా మనకు సరిపోతలేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అనుకుంటూ మాట్లాడుకుంటూనే మళ్ళీ ఫండ్ పెంచడం కోసము చెట్లను నరికేసి ఫారెస్ట్ నరికితే సుప్రీంకోర్టు మంచిగా మళ్ళీ ఏదైతే ఇది చేసిరో మీరు 100 ఎకరాలు ఏ విధంగా నాశనం చేసిరు, మరి ఏ విధంగా రిప్లేస్ చేస్తారు అని ఆమె సీఎం అనకుండా అక్కడ ఉన్న సిఎస్ కి చీఫ్ సెక్రటరీకి ఏదైతే అక్షంతలు పడ్డాయి. సో అట్లా నేను అనేది అంటే అక్కడ ఎవరు ప్రభుత్వంలో ఎవరు ఉంటారో ఆ విధంగా సుప్రీంకోర్టు ఏ విధంగా ఎవరికి ఎలా చేయాలో అలా చేస్తుంది. ఇక్కడ ఎటువంటి ఎజెండాలు పర్సనల్ ఎజెండాలు ఎవరికి ఉండవు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ ఈడీ ప్రశ్నిస్తుంది, ఈడీ ఎంటర్ అవుతుంది. అది పెద్ద కానీ చిన్న కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉండని, బీజేపీ ప్రభుత్వం ఉండని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, ఇంకే XYZ పార్టీలు కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏమైనా ఉండని అని ఆ ప్రభుత్వాల్లో వాళ్ళు ఈడీలు వాళ్ళు చేయాల్సిన ప్రభుత్వమే. వెస్ట్ బెంగాల్లో మొన్న పోయి ఈడీ చేస్తున్న పనులు అట్లాగే అవుతుంది. మరి మొన్న వెస్ట్ బెంగాల్లో మరి అంతగానము రోహింగ్యాలని బంగ్లాదేశ్లని తీసుకొచ్చి ప్యాక్ చేస్తుంటే మరి అక్కడ పోయి హోమ్ మినిస్ట్రీ చేస్తుంటే అసలు ఏ విధంగా సెంట్రల్ మా మీద అంటే మీరు రాష్ట్రంలో లేరా, మీరు రాష్ట్రంలో మీరు రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో లేవని నేను అడుగుతున్నా. సో మీ అందరూ కావాల్సిన మొత్తానికి ఎటు చూసినా రాష్ట్రంలో చేసేవాళ్ళు కేంద్రం చెప్పింది వినాల్సిందే. కేంద్రం అవసరం వస్తే కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవాలి, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి, కేంద్ర అభివృద్ధి కోసం అడగాలి, అడిగితేనే ఏదైనా చేస్తారు. సో ఇట్లా కేంద్రంకి రాష్ట్రానికి అనేక లింకులు ఏ విధంగా ఉన్నాయో ఆ లింకులు సరైన చేసుకుంటే మరి రాష్ట్రం కానీ దేశం కానీ మంచి నడుస్తుంది. మొన్నటి వరకు కేసీఆర్ గారు కేంద్రం ఏంది నేనే మొత్తము తెలంగాణ రాష్ట్రం అంతా నేనే రాజు రాణి అనుకుంటా చేసి మొత్తం ఆయన చేసి తెలంగాణ అప్పులు పాలు చేసి పోయిండు. మళ్ళీ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నేను అవి చేయగలుగుతా ఇది చేయగలుగుతా అని వచ్చిర్రు. అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ లో ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. మళ్ళీ ఫెయిల్యూర్స్ అవుతున్నప్పుడు దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే ఇక ప్రభుత్వం తీసుకుంటుందా? అదే ఒకవేళ ఇక్కడ కూడా అదే లిక్కర్ మాఫియా నడిస్తే మళ్ళీ మొన్నటి వరకు ఇక్కడ కవిత గారి లిక్కర్ మాఫియా నడిచింది కాబట్టి ఈడీ వచ్చింది. మరి అదే టైంలో మీరు కూడా అన్నారు కదా మరి ఈడీ ఇన్వాల్వ్ అవ్వాలి, కొన్ని రోజులు ఎందుకు ఎప్పుడో కవితను అరెస్ట్ చేయాలి, ఇప్పుడు లేట్ గా అరెస్ట్ చేస్తున్నారు, మీరు ఎలక్షన్స్ ఉన్నాయని అరెస్ట్ చేయలేదా అంటే మేమెందుకు అరెస్ట్ చేస్తాము, మాకు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఈడీ పనులు ఈడీ అనేక రకంగా ఎన్నో రకాలుగా వాళ్ళు చేసే స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 ఏవైతే ఎవరైనా విట్నెస్లు ఎవరైనా ఎంక్వైరీలు చేయాలో ఆ విధంగా చేసుకుంటూ మొన్న వచ్చి కవిత గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినాక వాళ్ళు జైల్లో పెట్టినారు. ఆ టైంలో కాంగ్రెస్ కూడా మాట్లాడింది, అబ్బా బాగా చేసినారు అది ఇది, అరే నిజంగా ఇట్లా చేసినారు అట్లా మాట్లాడుతున్నారు ఆ టైంలో. కాబట్టి నేను అనేది అంటే మన వరకు వచ్చేటప్పుడు ఒక ప్రాబ్లము, వేరే వాళ్ళ దగ్గర పోయిన ఒక రకమైన ప్రాబ్లము అనేది కాకుండా ఈడీ ఒకటి అనేది అంటే ఇట్ విల్ డూ ఇస్ డ్యూటీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ స్టేట్. సో ఆ విధంగా చెప్పండి. ఎస్ మ్యామ్, అంటే అన్నగారు చెప్తున్నారు టు ద టాపిక్ ఉండకుండా మా ప్రామిసెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అక్కడికి వెళ్ళిపోయారు. కాంటెక్స్ట్ లో చూద్దాం, ఒకవేళ వీటికి ఆన్సర్ ఇవ్వాలనుకుంటే ఇస్తాను, నో ఇష్యూ ఇన్ ఇట్. బట్ మీరు చూడండి అబ్జర్వేషన్, లాస్ట్ 12 years నుంచి ఈడీ కేసులో ఉన్న హేమంత బిశ్వా కాంగ్రెస్ లో ఉండే, ఎప్పుడు సడన్ గా ఆయన బీజేపీకి వెళ్ళంగానే ఆయన కేసు ఫార్వర్డ్ అవ్వట్లేదు, రైట్? మహారాష్ట్రలో కావచ్చు, బ్రిజ్ భూషణ్ కావచ్చు, వీళ్ళందరి కేసులు కాంగ్రెస్ లో ఇప్పుడు ఒక లెక్క, ఈ రోజు ఓ లెక్క. అట్లెట్లా అంటే ఈడీ తీర్థం పుచ్చుకుంటే అంటే బీజేపీ తీర్థం పుచ్చుకుంటే ఈడీ క్వాలిఫై అయినట్టు, అంటే ఈడీ ఎంక్వైరీ వాళ్ళ పట్ల పెట్టదు అన్నమాట, వాళ్ళ కేసు అనేది పక్కన పెడతారు. అంటే వాట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఇది? ఇప్పుడు అన్నగారు అంటున్నాడు ఇండిపెండెంట్ ఏజెన్సీ తన పని అంటే ఈడీ ఇక్కడ మిత్రపక్షాలపై దాడులు చేయదు అని మీరు అంటున్నారా? 100% చేయదు. మీకు అదే ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి కవితకు అరెస్ట్ చేయండి అని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనలేదమ్మా. లిక్కర్ స్కామ్ లో ఉన్నోళ్ళు ఫ్రీగా ఎందుకు తిరుగుతున్నారు అన్నాము. అందులో అరవింద్ కేజ్రీవాల్ గా ఉండొచ్చు, కవిత గారు కూడా ఉండొచ్చు. అంటే వీళ్ళు ఎంపీ ఎలక్షన్ ముందు మేము కవిత గారికి అరెస్ట్ చేశాము అని అన్నగారు అంటున్నారు. అంటే ఓన్లీ పొలిటికల్ ప్రొపగండా కోసమేనా ఈడీ పనిచేస్తుంది? ఇప్పుడు అన్నగారు అన్న దాంట్లో అదే ఎగ్జాంపుల్, ఈజ్ అగ్రీయింగ్ దట్ వాలంటరీ. అయితే నేనేమంటున్నానంటే ఈడీ అనేది
జుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుంది, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఓవర్ రీచ్ అవుతుంది. ఇది మంచిది కాదు ఏ సమాజానికి. దాని పట్ల మన డిబేట్ మాట్లాడితే 100% ఎస్, సుప్రీంకోర్టు ఈ రోజు ఈడీకి అలా చెప్పడం, హద్దుల్లో పెట్టడం మంచిది. కానీ ఈడీ అనేది ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 12 years నుంచి హద్దులు తప్పి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఓ సర్వే చేద్దాం, చిన్న సర్వే చేద్దాం. బీజేపీ రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ అంటే సీఎం, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైనా ఉన్నా ఈ రోజు ఈడీకి క్లీన్ చిట్ ఇస్తారు. ఓ అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే అక్కడ అపోజిషన్ లో ఉన్న మెయిన్ లీడర్స్ కి ఈ రోజు బీజేపీలో చేర్చింది ఈడీనే. అంటే పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కోసం మీరు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, దేశ ఇన్స్టిట్యూషన్స్, వీటిని మిస్యూజ్ చేస్తున్నారు. రైట్, మీరు ఏ విధంగా ఎగ్జాంపులరీ రూలర్ అంటే అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు మన దేశ ప్రజలకి? చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వెల్ఫేర్ కాంటాక్ట్స్ లో మాట్లాడితే ఈ రోజు డాలర్ కి రూపాయికి వ్యత్యాసం ఎంత? కెనడాకి, యుఎస్ కి, యునైటెడ్ కింగ్డమ్ కి, ఇండియాకి రిలేషన్ ఏ విధంగా వీక్ అవుతున్నాయి మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ నాట్, ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో లెస్ వాల్యూడ్ ఉన్నది అనుకో, మీ రూపాయి కావచ్చు, మీ దేశ పేరు కావచ్చు, బిజినెస్ రావు, ఎఫ్డిఐస్ రావు. ఈ రోజు లాస్ట్ 10 years 12 years బీజేపీ గవర్నమెంట్ రూలింగ్ చూద్దాం. ఇందాక అన్నట్టు ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ 10 years మన్మోహన్ సింగ్ రూలింగ్ చూద్దాము. ఎఫ్డిఐస్ కంపేర్ చేస్తే మన్మోహన్ సింగ్ గారి 60% హై. అంటే పెట్టుబడులు వస్తున్నాయి, ఎఫ్డిఐస్ వస్తున్నాయి, అంటే కొత్త టెక్నాలజీ తీసుకొస్తుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, టెక్నాలజీ అలాంగ్ విత్ ఎకనామికల్ స్టిమ్యులీస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ బీజేపీ యూనో తుంగలో తొక్కేస్తుందండి. ఎంతసేపు అయినా భక్తో అంటే అర్థం పర్థం లేని మాటలు. మీరు భారత్ మాతకి జై అనకపోతే మీరు దేశభక్తులు కాదు. హిజాబ్, హిలాబ్, మందిర్, ముజ్రా వీటిలోనే దేశ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ పొలిటికల్ గేమ్ చేసుకుంటుంది. ఈవెన్ పుల్వామా, పహల్గామ్ కావచ్చు, ఎలక్షన్స్ ముందు అవుతాయి. సౌదీ అరేబియా నుంచి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారు, బీహార్ లో ఎలక్షన్ ర్యాలీకి వెళ్ళిపోతారు. వీరేంద్ర గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ప్లీజ్. వీరేంద్ర గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. వీరేంద్ర గారు మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను ప్లీజ్. too much time. You are degrading our officers. వీరేంద్ర గారు ప్లీజ్. వీరేంద్ర గారు దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను ప్లీజ్. వీరేంద్ర గారు ఒక్క నిమిషం. వీరేంద్ర గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. వీరేంద్ర గారు ఒక్క నిమిషం. వీరేంద్ర గారు మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి. నగేష్ గారు కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి ప్లీజ్. లేదండి, తప్పు మాట్లాడుతున్నారు, కరెక్ట్ చేసుకోమని చెప్తున్నానండి. ఎస్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఎస్, వీరేంద్ర అన్న మనం డిబేట్ లో ఉన్నప్పుడు అంత అగ్రెసివ్ నేచర్ మంచిది కాదు. నేషన్ వీరేంద్ర గారు దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం. నగేష్ గారు కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి ప్లీజ్. బట్ నా డౌట్ ఏంటంటే, ఐ డోంట్ థింక్ క్వశ్చన్, వి లివ్ ఇన్ ఏ ఫ్రీ సొసైటీ రైట్. నాకు వచ్చే డౌట్ నాకు రావచ్చు. నా దేశం మీద ఎవరైనా అటాక్ చేస్తున్నారంటే మేము సిద్ధంగా ఉన్నాము రిటాలియేట్ చేయడానికి. కానీ మధ్యలో ట్రంప్ వచ్చి మన వారిని న్యూట్రలైజ్ చేయడం రైట్. అంటే మనం మన సోవెర్నిటీని ఎటు తీసుకెళ్తున్నాము? కొన్నిసార్లు మీరు అబ్జర్వేషన్ చేయండి అన్న, దేశ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీరు? నాకైతే నేను కొంచెం ఎంతో కొంత చదువుకున్నాను కాబట్టి నా డౌట్ మీ ముందే పెడుతున్నా. దానికి అగ్రెసివ్నెస్ లో తీసుకోకండి. నేనంట భారత్ మాతాకి జై, ఐఎమ్ ప్రౌడ్ సన్ ఆఫ్ దిస్ నేషన్. నగేష్ గారు ప్లీజ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి ప్లీజ్. సో ఇంపార్టెంట్ హియర్. ఎస్ సాదిక్ గారు. అమ్మా ఎస్, మరి ఇవాళ విపక్ష ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టడానికి ఇవాళ ఈడీ పనిచేస్తోంది అని అంటున్నారు. మరి ఏమంటారు? నిజంగానే ఈరోజు ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారింది అనుకోవచ్చా? అమ్మా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మేము అలా చెయ్యడం లేదు అని చెప్పుకోవడానికి ఏ రాష్ట్రాలలో జరుగుతున్న అవినీతి, ఒక విషయం చెప్పండి. అవినీతి అనేది బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉండదా? బీజేపీ ఏతర పాలిత ప్రాంతాల్లో మాత్రమే అవినీతి ఉండదా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు భారతదేశంలో అంతటా అవినీతి ఉంది. బీజేపీ ఏతర పాలిత ప్రాంతాలలో ఈడీని ఒక ముసుగుగా తీసుకొని దానితో కావలసినవన్నీ చేయించుకుంటున్నది అనేది ఒక ఆరోపణ. ఈ ఆరోపణకి సమాధానం కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు, ఎందుకంటే అది అట్లాగే చేస్తుంది. హూ విల్ అపాయింట్స్ ద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ ని? ఎవరు అపాయింట్? డైరెక్టర్ జనరల్ ఎవరు?
ఖచ్చితంగా. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా, చాలా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ మీద మనకి అనుమానం ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ని బీజేపీ ఏతర పార్టీలు లేదా బీజేపీ ఏతర ముఖ్యమంత్రులు దీన్ని గనక అపోజ్ చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి కదా, మాది ఇట్లనే ఉంటుందండి అయిపోతుంది కాదు కదా. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఫెడరల్ స్ఫూర్తి ఉందమ్మా, ఫెడరల్ స్ఫూర్తిని ఎందుకో కానీ బీజేపీ కథం తీసి పక్కబడిస్తుంది. జబలి ఎన్నికలని ఇంకేదో ఈవెన్ ఈడీ విషయంలో కూడా, ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ విషయంలో కూడా కేంద్రీకృతంగా చేస్తున్నది. ఈడీని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నది. ఇది మంచిది కాదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది. సుప్రీంకోర్టు అభిప్రాయం చాలా క్లారిటీగా ఉంది. యు ఆర్ యూజింగ్ విచక్షణారహితంగా ఈడీని ఉపయోగిస్తున్నారు. ఈడీ కూడా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నది. కాన్స్టిట్యూషనల్ గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే సమాధానాలు కోర్టు ముందు చెప్పుకోలేకపోవడం వల్లనే పొట్టికాయలు వేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముందు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నది ఏంటంటే ఈడీ యొక్క దూకుడును తగ్గించి ఈడీని ఒక స్వయం ప్రతిపత్తి కింద ఉండేటట్లు చెయ్యాలి. మీ జోక్యం అవసరం లేదు, మీరేమో జోక్యం చేసుకోవట్లేదని బయట చెప్తారు కానీ మీరు మొత్తం జోక్యం చేసుకుంటారు. ఏం చెప్తారు బయటికి ఓ అని చెప్తారు. మీ దగ్గర పారదర్శకత లేదమ్మా, కేంద్ర ప్రభుత్వం దగ్గర పారదర్శకత లేదు. ఒక ప్రశ్న అడగనామా, పారదర్శకత లేదని మీరు ఎట్లా అంటారు సార్? ఇప్పుడు ఈడీకి సంబంధం లేకుండా ఒక విషయం, ఆ విషయం ఏంటంటే సార్ మాట్లాడే డిస్టర్బెన్స్ వస్తుంది సార్, క్లారిటీ లేదు. నా దగ్గర ఏం లేదండి, బయట వాళ్ళు సార్ దగ్గర ఉన్నట్టుంది, నగేష్ గారి దగ్గర ఉన్నట్టు. నగేష్ గారు మీరు మ్యూట్ చేయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పహల్గామ్ లో ఎవరైతే తీవ్రవాదులు దాడి చేశారో ఆ తీవ్రవాదులు చంపివేయబడ్డారా, ఆ తీవ్రవాదుల మీద ఏమన్నా యాక్షన్ ఉంది అని ఒక కామన్ మ్యాన్ అడుగుతాడు. ట్రాన్స్పరెన్సీని అనేది ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడితే సరే, మాట్లాడితే కొన్ని విషయాలను పక్కదో పెట్టించుకుని ఈడీ గురించే మాట్లాడాలి. ఈడీ గురించి మాట్లాడేటప్పుడు ఈడీ మీద ఒక వైట్ పేపర్ ఇవ్వగలరు. శ్వేతపత్రాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఈడీని రచ్చగా ఉపయోగిస్తామా, రచ్చగా ఉపయోగించి ఎక్కడ ప్రభుత్వాన్ని కూలదోయాలన్నా, ఎక్కడ ఎవరిని భయపెట్టాలన్నా, ఎక్కడ ఏ రాజకీయ పార్టీలను భయపెట్టించాలన్నా, ఎక్కడ ఎవరి మీద వాళ్ళ మీద నిందలు గుంపాలన్నా ఈడీని ఉపయోగించమని స్పష్టంగా కనిపిస్తున్నది. భారత ప్రజలు దీన్ని నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని వమ్ము చేసే ప్రయత్నాలు మీరు ఏమైనా చేస్తున్నారా? ఈ నమ్ముతున్న తరుణంలో మీరు చేయగలిగింది ఏముంది? మీరు చేయగలుగుతారా? ఇప్పుడు చూడండి అమ్మా, మేము ఖచ్చితంగా మనం ఏంటంటే ఫస్ట్ బీజేపీ గవర్నమెంట్ ఏమన్నది, మేము క్యాస్ట్ సెన్సస్ చేయడానికి మాకు వీల్లేదని ఒక అఫిడవిట్ ఇస్తాం సుప్రీంకోర్టుకి అని. తర్వాత తన పద్ధతి మార్చుకో. ఇప్పుడు కూడా అట్లాగే ఈడీ విషయంలో మార్చుకోవాలి. మేము ఇప్పుడు మార్చుకోవడానికి తక్కువ పడట్లేదు, క్యాస్ట్ సెన్సస్ చేస్తామనే దాని పని. ఇప్పుడు ఈడీ విషయంలో కూడా మీరు పద్ధతులు మార్చుకోండి, మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈడీని ఇచ్చారచ్చగా యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దేశం ముందు అనేక సమస్యలు ఉన్నాయి. అంటే వీటిని అంటే వీళ్ళను ఈడీకి వ్యతిరేక అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసే వాళ్ళని వదిలిపెట్టమని నేను అనట్లేదు. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేయాల్సిందే, పట్టుకోవాల్సిందే. కానీ అక్కడ ఆరోపణ ఏముందంటే మీ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ లో కమిట్మెంట్ లేదు. వాళ్ళు ఏదో ఒక అండూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చెయ్యండి. ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్పష్టత ఇవ్వండి అని భారత ప్రజలు కోరుతున్నారు. ఒక్క నిమిషం వీరేంద్ర గారు,
మరి ఇవాళ ప్రభుత్వ పెద్దల ఆలోచన ప్రకారమే ఈడీ నడుస్తోంది. మరి విపక్ష ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి ఈడీ పనిచేస్తుందంటూ కూడా చెప్తున్నారు. మరి ఏమంటారు, నిజంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆలోచనలో వారు చెప్పినట్టుగానే ఈడీ పనిచేస్తోందా? మేడం, నేను సీరియస్ చెప్తేమో ఏదో మమ్మల్ని దాడి చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. నేను నవ్వు కూడా మాట్లాడుతున్నాను. మేము సీరియస్ చెప్తే నేను మాట్లాడా సీరియస్ గా అనిపిస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను మేడం, మనము ఆలోచన చేయాలి. ఇప్పుడు మనము డిబేట్ లో మాట్లాడుతున్నాము. మనము ఒక మీడియా మిత్రులు మీకు ఒక ఇండిపెండెంట్ ఉంది. మీరు వాస్తవాలు మీరు చూపిస్తారా లేదా? ఖచ్చితంగా నేను మాట్లాడే ఏదైతే క్లారిటీ ఉందో మీరు అదే చూపిస్తారు కదా. అవునండి, మీ బాధ్యత అదే కదా. అంతేగాని మీరు తప్పుడు చూపిస్తే మిమ్మల్ని మీడియా అంటారా? అన్నారు కదా. లేదు. కాబట్టి ఈడీ వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతున్నారు. వాళ్ళకు ఇండిపెండెంట్ బాడీ ఇచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళకు దానికి ఒక సెపరేట్ ఛార్జ్ చేశారు. ఇందాక వాళ్ళు అన్నారు ఎవరు వాళ్ళని అపాయింట్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు ఉంటారు అంటే సెంట్రల్ విజిలెన్స్ ఆఫ్ కమిషనర్ వాళ్ళు ఉంటారు. హోమ్ మినిస్ట్రీ కొంతమంది వ్యవస్థ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఉంటారు. వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు, మారుతూ ఉంటారు. స్టాఫ్ అనేది ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా వ్యవస్థ అనేది ఒక్కరి చేతిలో ఉండేది కాదు, మారుతూ ఉంటుంది. డైరెక్టర్ మారుతూ ఉంటారు, చేస్తుంటారు. వాళ్ళకి ఒకటే ఏంటంటే ఒకసారి ఫైలింగ్ అయినంటే ఆ ఫాలో ఫైలింగ్ చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళ నిఘా వాళ్ళు చేసుకుంటుంటారు. అవసరం వస్తే పోలీస్ వ్యవస్థ, హోంశాఖ వాళ్ళు సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అది ఎవరైనా అది ఏ స్థాయి ఉండనండి, కింద స్థాయి ఉండని, పెద్ద స్థాయి ఉండని, పొలిటికల్ ఉండని, రాష్ట్రం ఉండని, ఏదైనా ఉండని, ఓ బిజినెస్ మ్యాన్ ఉండని, ఓ పొలిటీషియన్ ఉండని, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. మీరు అన్నట్టు ఒక్క నిమిషం వీరేంద్ర గారు, మరి ఇవాళ ఈడీ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, మరి రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి ఈడీ అనేది అక్కడ ఎవరైనా ఉండని, రాష్ట్ర ప్రభుత్వాలు ఉండని, ఇటు ఎవరైనా ఉండని, అటు తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎక్కడైతే మనీ లాండరింగ్ జరుగుతుందో, ఎక్కడైతే అక్రమం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ఈడీ అనేది ఉంటుంది. మరి ఇవాళ ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది అక్రమ మనీ లాండరింగ్ చేసినప్పటికీ కూడా ఈడీ ఇటు ఎందుకు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోంది అంటారు? మరి ఇటు విపక్షాలకు ఒక న్యాయం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఒక న్యాయమా? చూడండి మేడం, అది ఎవరైనా ఉండని, ఇందాక అదే చెప్పాను, ఏ పొలిటికల్ పార్టీ అయినా ఉండని, కేసు ఫైల్ అవుతుంది. కేసు ఫైల్ అయిన తర్వాత దాని ప్రకారం కేసు ప్రకారం కోర్టులో కేసెస్ వస్తాయి. కోర్టులో కేసు ఫైల్ అవుతాయి. 100 ఫైల్స్ ఉంటాయి. ఏ ఫైల్ ఎప్పుడు రావాలో అప్పుడు దాని ప్రకారం ఆ పీరియడ్ ప్రకారంగా ఫైల్స్ మూవ్మెంట్ అవుతుంటాయి. అట్లాగే ఈడీ దాంట్లో కూడా వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ సీరియస్నెస్, వేర్ ఈస్ ద సీరియస్నెస్, వేర్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కరప్షన్ ఈస్ హ్యాపెనింగ్, అక్కడ ఎక్కువ దాడి చేస్తారు. ఫైల్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు XYZ ఉండొచ్చు. ఇందాక మిత్రులు అన్నారు పలానా వాళ్ళు మళ్ళీ బీజేపీలోకి వచ్చారు, వాళ్ళ పైన కూడా అవుతుంది. వాళ్ళు కొంచెం లేట్గా అవుతుందేమో. ఎందుకు లేట్గా అవుతుంది? వాళ్ళ సీరియస్నెస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కువ లేదు. ఇప్పుడు సీరియస్నెస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ అవుతుంది? హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుంది? హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు, ఫారెన్ ఎక్స్చేంజెస్ ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ సీరియస్ నుంచి దూకుడు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇమ్మీడియట్ ఆపాల్సిన అవసరం ఉంది. ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ కాబట్టి అక్కడ దూకుడు ఎక్కువ ఉంటుంది, ఆ సీరియస్నెస్ ఉంటుంది. సో అట్లాగే ఎక్కడ వాళ్ళ సీరియస్నెస్ చూపించాలి, ఎక్కడ ఎంత ఇంపార్టెన్స్ చూపించాలో ఆ విధంగా వాళ్ళు వాళ్ళ టైం ప్రకారంగా, వాళ్ళ ఫోర్సెస్ ప్రకారంగా వాళ్ళు చేస్తారు. మరి ఇందాక ఇంకోటి అన్నారు, ట్రంప్ గారి ప్రెషర్ వలన ఇప్పుడు వార్ ఆపినారా? అరే మిత్రమా, ఇప్పుడు ఆల్రెడీ ఒక 21 గంటల్లో మొత్తము టెర్రరిస్ట్ ఆవరాలు. ఇప్పుడు మీరే ఒక మాట మాట్లాడతారు, సివిలియన్స్ అయ్యో పాపం అది అని. మన భారతదేశంలో ఏ విధంగా అయితే అందరినీ జాగ్రత్త చూసేదో అట్లా మనం పాకిస్తాన్లో సివిలియన్స్ మీద వేయలేదు, టెర్రరిస్ట్ క్యాంపులు వేసాము. ఇంకొకటి ఏదైతే ప్రపంచాన్నే బెదిరించడానికి ప్రయత్నించారు, న్యూక్లియర్ వెపన్ని యూజ్ చేస్తామని. అప్పుడు కాదు మరి రాత్రి మనము కిరాణా హిల్స్ ఎందుకు కొట్టాము? కిరాణా హిల్స్ కొట్టి వాళ్ళ న్యూక్లియర్ వెపన్ని డిఫ్యూజ్ చేశాము. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దీన పరిస్థితిలో ఉంది. ఆ కిరాణా హిల్స్ లో వాళ్ళ ఏదైతే న్యూక్లియర్ వెపన్ ఏదైతుందో అది డిఫ్యూజ్ అయిపోయి దాంట్లో ఫ్లేమ్స్ వస్తున్నాయి, అక్కడంతా గ్యాసెస్ బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఇంకొక 1000 సంవత్సరాల వరకు ఆ మౌంటైన్స్ వాళ్ళు అడుగు పెట్టలేరు. 100 మంది సైనికులు చనిపోయారు. వాళ్ళు అటు అమెరికాపై కాలేలా పడి అయ్యా బాబు ఎట్టి బసి వారాపు అర్థమైపోతుంది అన్నప్పుడు ఆ మానవ దృక్పథంతో మనం ఏం చేసామంటే సివిలియన్స్ ఎందుకు చేయాలి, ప్రభుత్వం దిగొచ్చింది. వాళ్ళు ఒకటే, మేము ఇప్పటికీ ఇంకా వీఆర్ స్టిల్ ఆన్ సింధూర్ వార్ ఆపరేషన్స్ లో అట్లాగే ఉన్నాము. ఏ రోజు ఇప్పుడు రెడీ టు ఫైర్ అట్ దట్ పీపుల్. చెప్పండి.
మేడం ఒక్క నిమిషం, సాది గారి దగ్గర కూడా వస్తున్నాను, సాది గారు మా భారతి దగ్గర కూడా వస్తున్నాను. సాది గారు ఇందాక అన్నారు మరి మా భారతదేశంలో మరి ఏ విధంగా ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వము అనేక సార్లు వాళ్ళ చేతిలో పావుగా పెట్టుకొని ఈడీని చేతిలో నడుపుతున్నారని. సార్ మీరు పెద్ద మనుషులు, మీరు కూడా ఈ విధంగా మాట్లాడితే తప్పు. ఒక నిమిషం వినండి, ఒక నిమిషం నేను చెప్పొచ్చు ఒక్క నిమిషం సాదిక్ గారు, ఒక్క నిమిషం ఇప్పుడు సాదిక్ గారు ఒక్క నిమిషం. సార్ మీరు చెప్పండి సార్, చెప్పండి పెద్దలు చెప్పండి. మీరు సర్జికల్ స్ట్రైక్ సివిలియన్స్ ని ఏమీ చేయకుండా అక్కడ పాకిస్తాన్ పౌరులకు ఏమీ కాకుండా మీరు చేసింది చాలా మంచి పని. మానవ హక్కులను సంరక్షించేందుకు మిమ్మల్ని నేను హర్షిస్తాను. కానీ మన దేశ పౌరులను మనము కాల్చి చంపుకుంటున్నామే. సార్ ప్లీజ్, ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్తుంది, ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. ఒక్క నిమిషం. కాబట్టి అమ్మ దానికి వాళ్ళు మాట్లాడారు కాబట్టి మనం మాట్లాడాం. వాళ్ళు ఏమంటున్నారంటే మేము అక్కడ సివిలియన్స్ ని మేము కాకుండా చేశామని వాళ్ళు చెప్పారు కదా, దానికి నేను సమాధానం. అట్లా కాదమ్మా, మన సివిలియన్స్ మనమే చంపుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ వీరేంద్ర గారు. మేడం ఇప్పుడు ఇందాక నేను కరెక్ట్ టాపిక్ వస్తున్నాను. సార్ ఇందాక క్వశ్చన్ అడిగారు, ఈ పుల్వామాలో ఎవరైతే టెర్రరిస్టులు అక్కడ ఉన్న టూరిస్టులు చంపారో వాళ్ళని చంపారా అని అడుగుతుంది. సార్ మీరు ఒక వారం రోజులు ఆ తర్వాత మీరు మీడియాలో చూసిండొచ్చు, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్తో సహా ఉన్న ఫొటోస్లో వాళ్ళని ఎన్కౌంటర్ చేసి తీసుకొచ్చి ఏమంటారు కట్టె కట్టుకొని తీసుకొచ్చి ప్రజలు అక్కడ మధ్యలో టెర్రరిస్టులు వేశారు. దాంట్లో ఒక్కలో ఇద్దరు తప్పించుకున్నారు, కానీ మాక్సిమం ఏదైతే 5 ఉన్నారో దాంట్లో 3-4 హతమయ్యారు. వాళ్ళ బాడీస్ కూడా తీసుకొచ్చి మనకి అంటే మన పబ్లిక్ లో చూపించడం జరిగింది. కానీ ఒకటి ఆ జరిగిన ఆ సంఘటన అనేది ఎవరైనా ఖండించాల్సిన విషయమే. సాదిక్ గారు కానీ, ఇటు వీరేందర్ గారు కానీ, నగేష్ అన్న గారు కానీ, మన మీడియా వాళ్ళు కానీ ఎవరైనా ఖండించాల్సిందే. మన దేశంలో మన వాళ్ళని ఈ విధంగా చంపితే మనం ఊరుకుంటామా? మన ఇంట్లో వాళ్ళని ఈ విధంగా చేస్తే మనం ఊరుకుంటామా? కాబట్టి దేశంలో మంచిగా స్పందించి ఈ రోజు ప్రపంచమంతా భారతదేశం ఏంటో, వారి డిఫెన్స్ ఫోర్సెస్ ఏంటో మనము చూపించుకోగలిగాము. ఇంకొకటి ఇందాక నగేష్ గారు అన్నారు, నగేష్ గారు ఏమన్నారంటే వార్ ఆపడము అంటే వారేం ఆపలేదు మిత్రమా, స్టిల్ ఇట్స్ ఆన్ ఓపెన్ ఓన్లీ. సబ్జెక్ట్ గురించి మాట్లాడండి వీరేంద్ర గారు దయచేసి ప్లీజ్. ట్రంప్ ఆల్సో హాస్ నో రైట్. ఈ రోజు రాజస్థాన్ లో మోడీ గారు ఒకటే మాట చెప్పినారు, మేము ఎట్టి పరిస్థితుల్లో వార్ ఆపము. ట్రంప్ గారు మీరు ఎప్పుడైతే పాకిస్తాన్ టెర్రరిజం ఆపుతుందో, టెర్రరిజం వాళ్ళు క్లెయిమ్ చేసుకొని మేము ఆపుతాము అన్న రోజే మేము వార్ ఆపుతామని చెప్పారు. రైట్ నాగేష్ గారు. గెట్ బ్యాక్ టు ది డిబేట్. ఒకటి డిబేట్ కి కాంటెక్స్ట్ వచ్చే ముందు, హింసని ఎవరైనా తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కావచ్చు, దేశ అడ్మినిస్ట్రేషన్ లో లైన్ లో పెడతాము, దేశంతో మంచి సంబంధాలు నెలకొల్పుకుంటామంటే అది మూర్ఖత్వము. హింసని ఎవ్వరు ప్రమోట్ చేయొద్దు. ఎందుకంటే గాంధీ పుట్టిన దేశం నుంచి నేను పుట్టినాను కాబట్టి అది నా అబ్జర్వేషన్. నేను కోరుకునేది అదే. నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏమంటదంటే ఈడీ ఫంక్షనింగ్స్ ఎలా ఉండాలో డీటెయిల్ గా ఇస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ లో హ్యూజ్ మానిటరీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాలంటరీగా ఈడీ రావాలి, వచ్చి వాళ్ళు ఎఫ్ఐఆర్ లాగా కేస్ షీట్ అనేది ఒకటి నమోదు చేసుకుంటారు. కానీ అది జరుగుతుందా? బీఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నప్పుడు పేపర్ లీక్ అనేది ఒకటి జరిగింది. దాని పట్ల 25 lakhs నుంచి 60 lakhs 70 lakhs కోట్ల రూపాయల వరకు కూడా మనీ పోయింది, విచ్ ఈస్ అన్అకౌంటెడ్. అంటే మానిటరీ ట్రాన్సాక్షన్ జరిగింది. వేర్ ఈజ్ ఈడీ? మధ్యప్రదేశ్ లో లాస్ట్ 5-6 years నుంచి, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టేసిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ టీచర్స్ క్యాంప్ జరిగింది. వేర్ ఈజ్ ఈడీ? ఎక్కడండి? గుజరాత్ లో మొన్నటి వరకు ఎక్కడైతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఉన్నట్టు అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది విదర్భలో. అక్కడ అవి ప్రైవేట్ ప్లేయర్స్ కి, ప్రైవేట్ కాంట్రాక్టర్ కి ఓపెన్ మార్కెట్ లో అమ్ముతున్నారు. హ్యూజ్ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, రైట్ హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది. ఎక్కడ ఈడీ? ఇందాక అన్నగారు అంటున్నట్టు ఈడీ ఈజ్ వాలంటరీ ఇండిపెండెంట్ ఏజెన్సీ, ఇట్స్ ఫంక్షనింగ్ వెల్. ఒకవేళ ఫంక్షనింగ్ వెల్ అయితే రేషనాలిటీ మిస్ అవుతుంది. ఓన్లీ కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ లోనే ఎందుకు? వై నాట్ ఇన్ బీజేపీ రూలింగ్ గవర్నమెంట్? మీరు చూడండి, ఇప్పుడు
తమిళనాడులో కూడా అదే జరుగుతుంది. నాన్ బీజేపీ గవర్నమెంట్. బెంగాల్లో కూడా అదే విధంగా జరిగింది. నాగేష్ గారు, తెలంగాణలో conclude కూడా అదే విధంగా జరిగింది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే యూ, ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ అప్రోచ్ బీజేపీ చేసుకుంటుంది కాబట్టి అది సమాజ నిర్మాణానికి అయితే ఎట్టకేలకు పనికిరాదు. అప్రోచ్ మారాలి. రైట్, రైట్ దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. రైట్. సాదిక్ గారు, మరి ఫైనల్ కంక్లూషన్ ఏంటి? ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీయకుండా విచారణ సంస్థలు తమ తమ పరిధుల్లో తమ పరిధిని దాటకుండా విచారణ సంస్థలు ఏ పార్టీ కానీ ఏ ఒత్తిళ్లకు లోను కాకుండా స్వయం ప్రతిపత్తిగా చేయాలనేదే ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన విషయం. విచారణ చేస్తున్న అధికారులు, విచారణ చేస్తున్న సంస్థలు తమ స్వయం ప్రతిపత్తిని, స్వయం ప్రాతిపదికను ఉపయోగించుకోవాలి తప్ప ఏ ఒత్తిడులకు లోను కాకుండా, ఎవరి భయాందోళనలకు లోను కాకుండా, ఎవరో చెప్తే చేయడం కాకుండా తాము స్వతహాగా పౌరులకు ఇవ్వబడినటువంటి రాజ్యాంగపు హక్కులన్నీ ఇచ్చుకుంటూ తమ పరిధిలో తాము పని చేసుకుంటూ పోతే కోర్టుకు అవసరం లేదు. కానీ తమ పరిధిని దాటినప్పుడు మాత్రమే మేము ఇన్వాల్వ్ అవుతాము, కాబట్టి ఇన్వాల్వ్ అవుతున్నాం, మీరు దూకుడు తగ్గించుకోండి అని చెప్పారు. రైట్. ఇట్లా ఎన్నో సార్లు చెప్పారు. ఒకసారి చెప్తే మనం ఏదో జరిగిపోయిందిలే అనుకుందాం. ఈడీ ఇట్లా పలుసార్లు చెప్పింది కాబట్టి ఈడీ చట్టంలోనే ఒక మార్పు రావాలని మేము ఈడీ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఈడీ చట్టాన్ని మార్చుతున్నప్పుడు అన్ని ముఖ్యమంత్రుల సమావేశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలతోటి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజలందరితోటి, మేధావులతో మాట్లాడి ఈడీ చట్టం మీద ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సాజిద్ గారు, థ్యాంక్ యూ వీరేంద్ర, థ్యాంక్ యూ అంకర్. రైట్. ఎస్, వీరేంద్ర గారు, ఫైనల్ కంక్లూషన్ ఏంటి? మేడం, ఫైనల్ కన్క్లూజన్ ఒకటే, ఎవరైతే పని చేసుకుంటూ పోతారో వాళ్ళకి తప్పదు, పండిన పండుకి రాయి కొడతారు. సీరియస్గా పనిచేస్తూ దేశ పట్ల, ప్రజల పట్ల మంచి చేయాలని ఆలోచన చేస్తున్న వ్యక్తికి తప్పకుండా ఈ రకమైన దాడులు తప్పదు. కాబట్టి అది ప్రజలు ఏదో ఈ విధంగా మాట్లాడుతున్నారని ఎవరు ఆగరు, వారి పని అది చేసుకుంటారు. అట్లాగే ఈడీ కూడా దాని పని చేసుకుంటూ పోతుంది. ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ లేదు, ఏం లేదు. గత ప్రభుత్వాల కన్నా ఇప్పుడు ప్రభుత్వం ఈడీ చాలా మంచిగా దూకుడుతో ఒక పద్ధతిగా చేసుకొస్తుంది కాబట్టి ఈ రకమైన బ్లాక్ మనీ పోతుంది, ఈ మనీ ఫారిన్ ఎక్స్చేంజెస్ తగ్గుతున్నాయి, ఈ ఇల్లీగల్ షెల్ కంపెనీస్ బంద్ అవుతున్నాయి. మళ్ళీ ఏదైతే మనీ టారిఫింగ్ అంటే ఇల్లీగల్ గా ఏదైతే ఫండ్స్ వస్తున్నాయో, ఇల్లీగల్ బయటికి పోతున్నాయి, ఇవన్నీ కంట్రోల్ అవుతున్నాయి. మళ్ళీ కొంతమంది వ్యక్తులు ఆల్ ఆఫ్ ఏ సడన్ జీరో నుంచి కోట్ల రూపాయలకి పడగెత్తుతున్నారంటే అనేక రకమైన ఇల్లీగల్ దందాలు, బేనామీలు, పొలిటికల్ బేనామీలు, వీళ్ళందరికీ చెక్కు పెట్టడానికే ఈడీ ఉన్నది. కాబట్టి వారి పని వారు చేస్తున్నప్పుడు మరి ఇందాక సాజిద్ గారు ఏ విధంగా అన్నారంటే చట్టాల మార్పు అంటే ఇప్పుడాక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల మార్పులో వాటికి వాళ్ళు అంగీకరిస్తున్నారా, వారు సహకరిస్తున్నారా? వాక్ బిల్లు కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, 370 ఆర్టికల్ కానీ, మరి అట్లాగే ఏ విధంగా అయితే ఇప్పుడు కొత్తగా వార్ చట్టాలు కూడా తీసుకురాబోతున్నారు. ఎందుకంటే దేశంలో ఉన్నప్పుడు దేశ భద్రత కోసము అనేక రకాల చట్టాలు తీసుకొస్తున్నారు. ఈ దేశం నుండి ఈ దేశం గాలి పీల్చుకుంటూ ఈ దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ సింపథైజర్స్ ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో ఆ పాకిస్తానీ సింపథైజర్స్ కూడా చెక్కు పెట్టే రోజులు వచ్చినాయి. ఎందుకంటే ఈ దేశం నుండి వేరే దేశాల గురించి, పాలస్తీన్ గురించి, పాకిస్తాన్ గొప్పగా మాట్లాడే వ్యక్తులని ఈ దేశం నుంచి బహిష్కరించాలి. ఈ దేశంలో ఉన్న చట్టాలు కూడా వాళ్ళని ఏ విధంగా చేయాలో ఆ విధంగా తీసుకురావాలని కోరుతున్నాను. రైట్. ఇక ఇవాల్టి డిబేట్లో పాల్గొన్న విశ్లేషకులు సాదిక్ గారికి, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నగేష్ గారికి, బీజేపీ నాయకులు వీరేంద్ర బాబు గారికి ధన్యవాదాలండి. ఇక ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.